వెల్కమ్ టు RS7 న్యూస్. పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ దుస్థితి. ఇప్పటికీ రాజకీయ వారసత్వమే కొనసాగుతుందా? ప్రజలు బాధలు తెలుసుకొని, ప్రజల స్థితిగతులు తెలిసిన యువతీ యువకులను అనగదొక్కి, డబ్బు ఆశ చూపించి, ప్రజలను మద్యానికి ముగ్ధులను చేసి, అనవసరమైన పథకాలను ప్రవేశపెట్టి, ప్రభుత్వాన్ని ఇటు ప్రజల జీవితాలను తాకట్టు పెట్టే రాజకీయ నాయకులు ఇలాగే రాణించాలా? ప్రజలు ఎప్పుడు ప్రజాస్వామ్యానికి, రాజకీయ నాయకుల అవినీతికి బాధ్యత వహించాల్సిందేనా? ప్రజలారా, మీరు ఆలోచించండి. మీరు ఏం కోల్పోతున్నారో. మీరు ఎంచుకోవలసింది డబ్బు ఆశ చూపించే వారిని కాదు, తప్పుడు ప్రవేశ పథకాలను ప్రవేశపెట్టే వారిని కాదు. మీకోసం మీ మధ్యన ఉంటూ, మీ అవసరాలను తెలుసుకొని మిమ్మల్ని ఆదుకునే నాయకుణ్ణి. కాబట్టి యువతను ప్రేరేపించి, వారిని ముందుకు నడిపించి, చీకటి ముసుగులో నుండి బయటకు వచ్చి ఒక్కసారి యువతను ప్రేరేపించండి. న్యాయాన్ని గెలిపించండి. మీరు గెలవండి. అన్యాయాన్ని గెలిపించి మీరు ఓడిపోకండి. మరిన్ని న్యూస్ కోసం RS7 న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.